హలో గైస్, మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మన వీడియోని లైక్ చేయండి గైస్. నేను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కువగా లైక్స్ గురించి, సబ్స్క్రైబర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు భయ్యా అని అయితే చాలామంది అడుగుతున్నారు. గైస్, మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయకపోవడం వల్లకి మనకైతే మన ఛానల్లో వ్యూసే రావట్లేదు గైస్. అస్సలకి ఎంత మంచి కంటెంట్ని తీసుకుని వచ్చి పెట్టినా కూడా అస్సలు వ్యూస్ రావట్లేదు. సో నాకు ఆ వ్యూస్ రాకపోవడం వల్లకి నాకు అసలుకి వీడియోస్ తీయాలనిపించక నేను అసలుకి ఎంత మంచి కొత్త కంటెంట్ వచ్చినా కూడా నేను వీడియోస్ అయితే అసలు షూట్ చేయట్లేదు గైస్. సో అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, అంతేకాకుండా లైక్ చేయండి. మరింత మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1500 రూపాయలు 18 ఏళ్ళు దాటి 59 ఏళ్ళు మధ్యలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు 1500 రూపాయలు మన కూటమి ప్రభుత్వం అయితే గతంలో ఎలక్షన్లకు ముందు అయితే ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఈ యొక్క స్కీమ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ని ఓపెన్ చేసుకొని రెడీగా పెట్టుకోమని అయితే మనకి ప్రభుత్వం వారు అఫీషియల్గా అయితే ఒక జీవోను కూడా పాస్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో మనం ఒక అకౌంట్ని ఓపెన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేకాకుండా మన యొక్క ఆధార్ కార్డులు అండ్ రేషన్ కార్డు ఇవి తాలూకా డాక్యుమెంట్స్తో పాటు ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని కూడా ఆ డాక్యుమెంట్స్కి స్టిక్ చేసి జెరాక్స్లు తీసి అయితే రెడీగా పెట్టుకోవాలి. ఈ యొక్క పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఎప్పుడు లోపల ఓపెన్ చేయాలి, ఎప్పటి వరకు డేట్ ఉందనేది మీరు అడిగినట్లయితే డిసెంబర్ 1వ తారీఖు లోపు అయితే ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. డిసెంబర్ 1 ఆన్లైన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో డిసెంబర్ 1 తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆన్లైన్ క్లోజ్ అయిపోతుందో చెప్పలేని పరిస్థితి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే డిసెంబర్ 1 లోపు మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ని అయితే ఓపెన్ చేసి రెడీగా పెట్టుకోండి. అండ్ అంతేకాకుండా ఆధార్ కార్డ్ జెరాక్స్, రేషన్ కార్డ్ జెరాక్స్ అయితే మ్యాండేటరీ. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ జెరాక్స్, రేషన్ కార్డ్ జెరాక్స్ని తప్పకుండా తీసి అయితే రెడీగా పెట్టుకోండి. అండ్ ఈ యొక్క డాక్యుమెంట్స్ని ప్రజెంట్ వాలంటీర్లు కూడా లేరు కదా, ఇవి మేము ఎక్కడికి వెళ్ళేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలని అయితే ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మీకు దగ్గరలో ఉన్న సచివాలయాలు అయితే ప్రజెంట్ రన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క సచివాలయాల్లో అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి మనం ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అవి ఎప్పుడు సబ్మిట్ చేయాలనే డేట్ అయితే ఇంకా అఫీషియల్గా రాలేదు. ప్రస్తుతానికైతే మీరు పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీ ఆధార్ కార్డ్ జెరాక్స్, రేషన్ కార్డ్ జెరాక్స్ ఇవి తప్పనిసరిగా అయితే తీసి వాటితో పాటు ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా స్టిక్ చేసి పెట్టండి. ఈ 1500 రూపాయలు అయితే మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పాస్బుక్ పైన అయితే ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి నెల 18 ఏళ్ళు నుండి 59 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అప్లై అవుతుంది. మిగతా వాళ్ళకి రాదు. 18 ఏళ్ళు ముందుండే వాళ్ళకైనా రాదు, 59 ఏళ్ళు దాటిన వాళ్ళకైనా సరే రాదు. వాళ్ళకైతే పెన్షన్ అయితే వస్తుంది. సో ఈ యొక్క పాయింట్ని అయితే మీరు గుర్తించగలరు గాయస్. ఎందుకంటే క్లియర్గా ఎవరు చెప్పరు నాకు తెలిసి. ప్లీజ్ ఇప్పటికైనా లైక్ చేయకుండా ఎవరైనా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్.